రుణబాధ నుంచి విముక్తి పొందుటకు, రుణబాధ తొలగుటకు మంత్రము, పరిహారము తెలుసుకుందాం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. రుణబాధ తొలగిపోవడానికి ఒక చిన్న సాధన స్వగృహంలో వివిధ రకాల ఒత్తులతో దీపారాధన చేస్తుంటారు. అయితే ఈ దీపారాధనకు ఉపయోగించే ఒత్తులు సాధారణంగా పత్తితో తయారు చేసినట్లే ఉంటాయి. వివిధ రకాల ఒత్తులతో ఈ దీపారాధన చేయవచ్చు. ఏ రకమైన ఒత్తులతో దీపారాధన చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయన్న అంశాన్ని తెలుసుకుందాం. అరటి నారతో దీపారాధన శ్రీ మహాలక్ష్మికి అనుగ్రహం కలుగగలదు. అరటి నారతో తయారు చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది. జిల్లేడు నార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రంతో దీపారాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పత్తితో చేసిన ఒత్తులతో దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే తామర తూడులతో ఒత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు రుణాల బాధ తొలగిపోతుంది. ఒత్తులను పన్నీరులో అద్ది నేతితో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన ఒత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోవడమే కాకుండా ఇంటిపై ఎలాంటి మంత్రశక్తులు పనిచేయవని కొన్ని రహస్య గ్రంథాల సమాచారం. దీనితో పాటు ధన సంపదనిచ్చే మంత్రాన్ని జపించుట మరింత శుభము. మంత్రమేమిటో తెలుసుకుందాం. కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలాస్థిత తాందేవం తేషయా సునమృద్ధిత్వం మద్గృహే తే నమో నమః. నిష్టగా రోజుకి 108 పర్యాయాల చొప్పున 21 రోజులు జపించడం వల్ల మంచి ఫలములు రాగలవు. గ్రహదోషాలు నివారణకు నువ్వుల నూనె వాడాలి. తూర్పు ముఖంగా దీపారాధన చెయ్యాలి. ఈతి బాధలు అంటే మనం ఏ తప్పు చెయ్యకపోయినా అందరి చేత తిట్లు, మాటలు పడటం, ఎప్పుడూ ఏదో ఒక సమస్య, అనారోగ్యం ఇలాంటివి. ఈతి బాధలు పోవాలంటే కొబ్బరి నూనెతో దక్షిణ దిక్కున దీపారాధన చెయ్యాలి. సిరి సంపదల కోసం ఆవు నెయ్యితో ఉత్తర ముఖంగా దీపారాధన చెయ్యాలి. వివాహం కుదరటం కోసం, పిల్లలు కలగటం కోసం పొద్దు తిరుగుడు నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్ పడమర వైపు దీపారాధన చెయ్యాలి. ధన సంపదనిచ్చే ఈ మంత్రం మరొకసారి. కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలాస్థిత తాందేవం తేషయా సునమృద్ధిత్వం మద్గృహే తే నమో నమః. లక్ష్మీ కటాక్షం కోసం, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని జపిస్తూ మీకు నచ్చిన విధంగా దీపారాధన చేసి ఆ మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానించండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.